అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్రజెంట్ నేను జార్ఖండ్లో ఉన్నా. బైద్యనాథ్ టెంపుల్ దర్శనం అయిపోయింది. నైట్ స్టార్ట్ అవుతూనే ఉన్నా. ఒక హైవే పనులు జరుగుతున్నాయి. నేను రూట్ మిస్ అయ్యి మళ్ళీ రివర్స్ ఇక్కడ తిరుగుతూ ఉన్నా. మరి ఎందుకో దేవుడి రప్పించుకున్నాడేమో కానీ నైట్ ఇక్కడ శివాలయంలో పడుకున్నా. చాలా ప్రశాంతమైన ఏరియా మొత్తం. మీకు అక్కడ జెండా చూస్తేనే అర్థమవుతుంది ఎంత మంచిగా గాలి ఉందో. అండ్ చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి. లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి అయితే లోపలికి వచ్చినో, జంగీపూర్ నుంచి వెళ్ళి లోపలికి వచ్చిన బైద్యనాథ్ టెంపుల్కి 160 కిలోమీటర్స్. మళ్ళీ ఎగ్జాక్ట్ అక్కడికే వెళ్ళి మళ్ళీ ఆ నుంచి నేను నార్త్ ఈస్ట్ సైడ్ వెళ్తా. ఈరోజు నార్త్ ఈస్ట్ సైడ్ వెళ్తున్నా. దాదాపు ఇప్పుడు ఇంకా టెంపుల్స్ ఏం ఉండవు. రోజు జర్నీ, చెట్లు, నేచర్, ఎక్కడ ఉంటున్నా ఇవే వీడియోలు ఉంటాయి. ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. చలో ఇంకా గో బ్యాక్ టు గోప్రో వ్యూ. టెంపుల్ కాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఈ ఛార్జింగ్ పెట్టడం వల్ల మస్తు అడ్వాంటేజ్ అయిపోయింది. లేకపోతే ఘోరంగా ఇబ్బంది అవుతూ ఉంటుంది నాకు. ఈరోజు మా రీడింగ్ వచ్చేసి 58,115 ఉంది. మనము పోయే రూట్ చూపిస్తా. కొంతమంది అన్నలు అడుగుతున్నారు, అన్న పోయే రూట్ కూడా అప్డేట్ చేయమని చెప్పేసి. ప్రజెంట్ నేను జార్ఖండ్లో ఉన్నా. జార్ఖండ్ నుంచి వెళ్ళి జంగీపూర్కి వెళ్తే నా అరౌండ్ ద మ్యాప్ ట్రిప్లో భాగంగానే జంగీపూర్ పోవాలి, లేకపోతే సర్కిల్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ తర్వాత సిలిగురి పోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళి దుమ్కా, ఫరక్కా, మాల్దా, రాయ్గంజ్, కృష్ణగంజ్, ఇస్లాంపూర్ ఇట్లా నుంచి వెళ్ళి సిలిగురి కారిడార్లోకి పోవాలి. చిన్న ఉంటుంది కారిడారు. నార్త్ ఈస్ట్లోకి ఎంటర్ కావాలంటే మనం అక్కడ నుంచి పోవాలి. ఇప్పుడు నేను నార్త్ ఈస్ట్ వైపు వెళ్తున్నా. అస్సాం, నాగాల్యాండ్, త్రిపుర, మేఘాలయ ఇవన్నీ వెళ్తున్నా. చలో ఇంకా 467 కిలోమీటర్లు ఉంది. మేబీ ఈరోజు చేరుకోలేకపోవచ్చు. ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఓం నమ శివాయ. పొద్దున శివాయ కనబడుతుంది మంచిగా. చలో ఇంక వెళ్ళిపోదాం. జై భవానీ. హే, నువ్వెక్కడి నుంచి వచ్చినవే? అమ్మయ్యా, ఇప్పుడు వచ్చింది పెద్ద రోడ్డు. మళ్ళీ ఇది ఎంత దూరం ఉంటుందో తెలియదు. ఇంకా వెళ్ళిపోవాలి. చిన్నగా చినుకులు పడుతున్నాయి. మనం కూలర్ వేసుకుంటే అందులోకి వెళ్ళి వాటర్ వచ్చి ముఖం మీద పడతాయి కదా, అట్లాంటి వర్షం కొడుతుంది. రోడ్డు ఇప్పుడే కొత్తగా అవుతుంది. ఒక దగ్గర అయింది, ఒక దగ్గర కాలేదు. ఇప్పుడిప్పుడే రోడ్డు వేస్తున్నారు. ఇంకొక 2-3 నెలల తర్వాత వచ్చి ఉంటే ఈ రోడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండు. నక్కలు ఊర్లలో కుక్కలు తిరిగినట్టే తిరుగుతున్నాయి సాయంత్రం అవుడుతూనే. నా జీవితంలో ఇప్పుడు నేను 6 నక్కలు చూసిన. అందులో 4 నేను నిన్ననే చూసిన. అంటే మిగతా నేను పుట్టినప్పటి నుంచి 2 చూస్తే నిన్న ఒకటే రోజు 4 నక్కలు చూసిన. కుక్కలు తిరిగినట్టు రోడ్లు తిరుగుతున్నాయి అటు ఇటు. పట్టే తెల్ల కళ్ళు బాగా అమ్ముతున్నారు. చెట్లు బాగున్నాయి. రోడ్లు అయితే ఇప్పటి వరకు నేను ఎక్కడ ట్రావెలింగ్ చేసినా కూడా ఏం ఇబ్బంది అనిపించలేదు. మారుమూల ప్రాంతాలకు పోతే మాత్రమే రోడ్లు అయితే ఇబ్బంది అవుతుంది. ఇంకా మిగతా వచ్చేసి అయితే ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు. ఈరోజు మనం నార్త్ ఈస్ట్లోకి ఎంటర్ అవుతామా, మరి రేపు ఎంటర్ అవుతామో చూడాలి. నార్త్ ఈస్ట్లో ఎన్ని రోజులు టైం పడుతుంది అనేది తెలియదు. ఎందుకంటే కొండలు బాగుంటాయి. కొండలు, వంకలు, లోయలు మొత్తం అన్ని ఘాట్ రోడ్లే ఉంటుంది. ఇప్పుడు ఈ రేపటి నుంచి నా బండికి దాదాపు ఒక నెల 15 రోజులు అయితే టార్చరే ఉంటుంది. ఎందుకంటే ఫుల్ మొత్తం ఘాట్ సెక్షనే ఉంటుంది. మళ్ళీ బీహార్కి, యూపీకి వచ్చినాక సేఫ్ అయిపోతుంది. మళ్ళీ ఉత్తరాఖండ్ ఇవన్నీ తిరుగుతాం కదా, అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, లడాక్ సైడ్ పోయినప్పుడు ఇంకా అప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. అక్కడ వరకు సెట్ అయిందనంటే, హర్యానా వరకు మళ్ళీ రిటర్న్లో మన బండి వచ్చిందనంటే ఇక మన బండి ఇంటికి వచ్చినట్టే. అన్ని విధాలల్లో మెల్లమెల్లగా రావచ్చు. ఇంకా చాయ్ మాత్రం భలే పెడుతున్నారు. ఒకరు వస్తే ఒకరికి, ఇద్దరికి వస్తే ఇద్దరికి. లాస్ట్లో పోసే ప్రాసెస్ లేదు. అండ్ మళ్ళీ వీటిలోనే డిస్పోజల్ గ్లాసులు అట్లా ఇట్లా ఏం లేవు. అసలు నేను జంగీపూర్ పోవాల్సిన అవసరం లేదు. ఇట్లా కట్ అయిపోవచ్చు ఈ నుంచి వెళ్ళి. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ మనం ఇండియా మ్యాప్ చుట్టూ తిరిగే కాన్సెప్ట్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నేను ఇట్లా ఎంటర్ అయ్యి మళ్ళీ వేరే సైడ్ నుంచి పోయిన అనుకోండి, ఆ లైనింగ్ అనేది మిస్ అవుతుంది. ఇండియా మ్యాప్ చుట్టూ తిరగడం అనే ప్రాసెస్ అనేది మిస్ అవుతుంది. అందుకే అది ఇష్టం లేక మళ్ళీ సేమ్ అదే ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే నేను లోపలికి వచ్చినో మళ్ళీ అదే ఊరికి వెళ్తున్నా. ఆ ఊరు నుంచి నేను మళ్ళీ పైకి వెళ్తా. మేకలు అయితే ఘోరంగా ఉన్నాయి. రోడ్ల మీదనే మొత్తం అన్నీ.
2 రోజుల నుంచి దుమ్ము అయితే వశపడట్లేదు. ఈ ట్రిప్ అయిపోయే వరకు నేను 2 సంవత్సరాలు బండి నడిపితే ఎంత దుమ్ము తీసుకుంటానో అంత దుమ్ము తీసుకుంటాను నాకు తెలిసి. మొత్తం అంతా డర్టీ అయిపోయినాయి. నా రైడింగ్ జాకెట్ అయినా మొత్తం బ్యాగ్స్ అయినా మొత్తం అంతా దుమ్ము పట్టేసినాయి ఏం లేకుండా. ఒక 15 రోజుల రైడ్లో 2 రోజుల నుంచి వెళ్ళి బాగా విపరీతమైన దుమ్ము. అంటే రోడ్డు చిన్నగా ఉండడం వల్ల టైర్లో కింది దిగుతాయి కదా లారీలు. ఇక వాళ్ళు దుమ్ము లేపితే కథం, ఇక నేను దుమ్ము బుక్కుడే. ఇక నా ఫ్లాగ్ కూడా చూసుకుంటే కలర్ కూడా చేంజ్ అయిపోయింది మొత్తం అంతా. ఈ సంవత్సరం కింద పెట్టినట్టు అయిపోయింది. స్టార్ట్ అయ్యే రోజే పెట్టిన ఫ్లాగ్ 15-16 రోజులకే ఇట్లా మొత్తం అంతా అయిపోయింది. దుమ్ము ఉన్న దుమ్ము అంతా ఫస్ట్ ఇదే తీసుకుంటుంది కదా నాకన్నా ముందు. సేమ్ నా పరిస్థితి కూడా ఇంతే. ఫారెస్ట్లోకి వచ్చేసినాం. మరీ అంత కొండగా ఏం లేదు, మామూలుగానే ఉండేది ఫారెస్ట్. అయితే పక్కన ఫారెస్ట్ ఉంది. నైట్ వస్తే ఖచ్చితంగా ఏమన్నా ఒకటి కనబడేది ఈ ఫారెస్ట్లో. ఎందుకంటే ఊర్లోనే నైట్ 9-8 నక్కలు అదొకటి తిరుగుతున్నాయి. ఇంకా ఈ జంగల్లో అయితే ఇంకా ఫుల్ తిరుగుతాయి కావచ్చు. బండలు అడ్డం పెట్టిర్రు, బండల మీద సిమెంట్ వేసిర్రు. ఈ స్పీడ్ బ్రేకర్లు మా చిన్న ఎత్తు లేవు. బండ్లకి ఇట్లా షూ కానీ చెప్పులు కానీ కడుతున్నారు, ఎందుకో తెలియదు. ఫస్ట్ రోజు నేను చూసినప్పుడు కార్లో వెనక డిక్కీలో నుంచి షూ లేస్ మీద ఆగింది అనుకొని కార్ వాళ్ళకి చెప్తున్నా నేను ఇట్లా షూ పోయిందని చెప్పేసి. కానీ కడుతున్నారు ఎందుకో, ఏదో సెంటిమెంటల్గా. తర్వాత అర్థమైంది నాకు. వాళ్ళు నవ్వుకున్నారు, చెప్పలే ఏంటైనా చెప్పలే, కానీ ఇట్లా ఓకే తెలుసు అన్నట్టు సప్లైకి వెళ్ళిపోయారు. ఊరు పేరు ఏంటి అనేది లేదు కానీ చాలా ఫారెస్ట్లో ఓన్లీ ఒక 5-6 ఇల్లులు, లారీల కోసం ఓన్లీ ఇట్లా చాయ్ దుకాణంలో టిఫిన్ సెంటర్లు అంతే. పెద్దగా ఏం లేవు ఇక్కడ, మామూలుగానే ఉన్నాయి. మొత్తం అంతా ఫారెస్టే కదా ఇదంతా. జార్ఖండ్లోకి ఎంటర్ అయిన కాంచెల్లి దుమ్మే దుమ్ము 2 రోజులు దుమ్ము. నన్ను 15 రోజులు ఎఫెక్ట్ కానంతా ఈ 2 రోజులు దుమ్ము చేసింది నన్ను బాగా. రైడింగ్ జాకెట్ లోపల రెయిన్ కోట్ ఉండే, ఆ రెయిన్ కోట్ తీసేసిన. ఎందుకంటే ఇక చల్లని ఉన్నా కూడా మొత్తం అంతా ఉడుకుతుంది ఇక్కడ నాగితే. తీసేసి పక్కన పెట్టేసిన, ఇటు సైడ్కు బ్యాగ్ పక్కన పెట్టేసి మళ్ళీ రైడింగ్ జాకెట్ వేసుకొని మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసిన. ఇంకా 45 కిలోమీటర్స్ పోవాలి. ఆల్మోస్ట్ నేను వెస్ట్ బెంగాల్లో ఇంకా ఎంటర్ అయిపోయినట్టే. బోర్డు సేమ్, బోర్డు ఏం చేంజ్ చేయలేదు, అట్లనే ఉంచిన. ఎట్లయితే అట్లా చూసుకుందాం అనుకుని. ఏం కాదు, నడుస్తుంది, పోదాం ఇంకా. వీటిని ఇబ్బంది పెడితే ఒకటేసారి దొరుకుతాయి మీదకి వచ్చి. వీటిని నమ్మరాదు, మెల్లనే వచ్చినట్టు వస్తాయి. కానీ ఎరక నుంచి లేదన్నా పొడిచినట్టు అయింది అనుకోండి, ఒక్కటే జంపు కొడితే కథం. ఇక మన బండి ఎంత వాటి ముందు కింద వాడి గిలగిల కొట్టుకుంటాం మనం. ఇంకా क्या है भाई, ये क्या है, कितना? 140. हाँ 140 को किलो. कितना का हो? 50. वो निकाल लो ना वो वाला. ఏమో ఇచ్చాడు, ఎట్లున్నాయి చూద్దాం. ఇంకా కాలేదు, ఫుల్గా ఉన్నాయి. ఫైనల్గా మనం జార్ఖండ్ వదిలి బీహార్లోకి ఎంటర్ కాబోతున్నాం. బాయ్ జార్ఖండ్. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో చూద్దాం. కష్టమే ఇంకా జార్ఖండ్లోకి రావడం, సెంటర్లో ఉంటుంది కాబట్టి మనం జార్ఖండ్లోకి చేరుకోలేము. మళ్ళీ వెస్ట్ బెంగాల్లోకి వచ్చేసాం. ఈ రోజంతా వెస్ట్ బెంగాల్లోనే అవుతుంది.
బైద్యనాథ్ టెంపుల్స్. సో ఆపి అడుగుతున్నారు, ప్రతి ఒక్కరు ఛానల్ ఏమైతే తీసుకుంటారు. కొంచెం అన్న భయ్య హరీష్ ఒక అన్న మాట్లాడిండు, ఆయనదే షాప్ అంట, కూల్ డ్రింక్ తెస్తా అని పోతున్నాడు. థ్యాంక్ యూ భయ్య. అద్దంటుంటే వెళ్ళి తెస్తున్నాడు పోయి, ఏం కాదు తాగని చెప్పేసి. నిన్న ఆగినా ఇయ్యల్లో కూడా ఆగినా, ఎందుకంటే మొత్తం లారీలు వస్తున్నాయి. ఒక లారీ నుంచి ఇంకో లారీ ఆపోజిట్ వస్తే ఇక మొత్తం ట్రాఫిక్ జామే. అంత చిన్న రోడ్డు, కనీసం ఇది వైడ్ అన్నా చేస్తలేరు, మరి ఫ్లైఓవర్ అన్నా వేస్తలేరు. రోడ్డు మీద రాకుండా అటుకొచ్చారు, మొత్తం కూల్చి పడేసి వైడెన్ చేయాలి రోడ్స్ అన్నీ. మన తెలంగాణలో చేస్తున్నారు, ఇప్పుడు కష్టమే కావచ్చు, అందరు ఇబ్బంది పడతారు కావచ్చు, పక్క పండి షాపుల వాళ్ళు, అది ఫ్యూచర్, అది ఫ్యూచర్ మనకు. అది పార్కింగ్ అయినా దేనికైనా కూడా చూడండి, ఇది ఉన్నదే కొంచెం రోడ్డు, మళ్ళీ ఇంతగానో ఫుట్పాత్ లెక్క కట్టిండు రోడ్డుకి ఇదిగా. ఇంట్లో చూడరుగా, ఇంట్లో ఎండకెళ్ళి ఏం వెహికల్స్ పోతాయి. సేమ్ తెలుగు ట్రావెలర్ హరీష్. మొత్తం నేమ్ తీసుకుంటున్నారు. చేయాలనే డ్రీమ్ ఉంటే చాలు, హీరో బైక్తో అయినా చేయొచ్చు, హిమాలయన్ బైక్ కావాల్సిన అవసరం లేదని చెప్పేసి అరటిపండు తింటున్నాను అంటున్నాడు. ఏమన్నా అరటిపండ్లు ఇస్తున్నాడు అద్దన్నా కూడా. ఇగో వాళ్ళు వంట అరటిపండ్లు నా కోసం తెచ్చి చేయడం. థ్యాంక్ యూ భయ్యాజీ. థ్యాంక్ యూ. డ్రీమ్ అనేది ఉంటే ఏ బైక్ అయినా ఏం కాదని చెప్పేసి అన్న అంటున్నాడు. నిజమే, అది కూడా అర్థం చేసుకున్నాడు అన్న. ఊరే కావంట, కాసేపు కూర్చున్నా. అరే మిషన్ భలే ఉంది, వడ్లు ఇస్తున్నారు మిషన్, సూపర్ ఉంది, వేరే ఉన్నారు. బండి వేసుకొని పోయినోడిని మళ్ళీ వెనక్కి వచ్చిన చూసిరా, ఇక్కడ ఈ గోప్రవ్యూలో కనబడతలేదు కానీ ఇంటి పైన అన్న హెలికాప్టర్ పెట్టించుకున్నాడు. హెలిప్యాడ్ అట్లా అన్న హెలికాప్టర్ తింటుండ అన్న. స్టోరీ ఏందో కానీ హెలికాప్టర్ పెట్టించింది పైన. ఫైనల్గా కష్టమో నష్టమో నేను ఒక విధంగా అనుకున్నా, అదే విధంగా అయితే నేను ట్రావెల్ చేస్తున్నా ఇప్పటివరకు. అయితే భారతదేశం చుట్టూ తిరగాలి, అది కూడా ఎక్కడ కూడా ఇంటరప్షన్ కావద్దు, లోపలికైనా కూడా మళ్ళీ బయట అదే పొజిషన్ రావాలని చెప్పేసి. నిన్న ఇక్కడ నీళ్ళు ఉండే, ఇప్పుడు లేవు. నిన్న మనం ఇదే పొజిషన్ నుంచి ఎంటర్ అయినాం, మీరు వీడియోలో చూసి ఉంటారు. అదే పొజిషన్ నుంచి నేను మళ్ళీ స్టార్ట్ అవుతున్నా లోపలికి. 160, 120, 320 కిలోమీటర్లు పొయ్యి వచ్చి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా. చలో మళ్ళీ వితౌట్ ఇంటరప్షన్ స్టార్ట్ అయిపోయింది. కిట్నా दाम बोल టవాల్ అయితే నిన్న ఊడగొట్టిన కానీ కాటన్ టవాలకు తీసుకున్నాయి 50 రూపాయలు. సిలిగురి మాల్దా నేషనల్ హైవే 12, కాకపోతే ఎన్ని కిలోమీటర్స్ అనేది రాసి పెట్టలేదు, ఇదే వే అని రాసి ఉంది. మనకి ఇంకా 300 కిలోమీటర్ల వరకు ఇదే హైవే అనుకుంటున్నాను. అయితే ఇట్లా అయితేనే బస్ అవుతా, లేకపోతే పిక్కే. ఇంకా ఇట్లా అయితే నైట్ కూడా మెల్ల పోవచ్చు, ఏం కాదు. ఇట్లా సైడ్లో పండి పోతే అయిపోతుంది మెల్ల, ఇబ్బంది లేకుండా. ఇక అదే సింగిల్ వే అయితే ఆపోజిట్లో వెహికల్స్ ర్యాష్గా వస్తారు, పెద్ద పెద్ద లైట్లు. ఇక అది నైట్ చాలా జర్నీ ఎదగదు. ఈ హోటల్లో ఆగి దాదాపు ఒక 2 అవర్స్ అట్లా వీడియో ఎడిటింగ్ అదొకటి చేసుకున్నా. ఎక్స్పోర్టింగ్ చేసారు, మస్తు టైం పట్టింది. ఎస్ఎస్బికి సంబంధించిన అన్న వాళ్ళు వచ్చిర్రు. ఇందులో 3 తెలుగు వాళ్ళు ఉన్నారు. ఒక అన్న వాటర్ బాటిల్ కొనిచ్చిండు, ఒక అన్న అది కొనిచ్చిండు. అద్దన్న కూడా ఇంటలేరు అసలే. వాళ్ళు కూడా డార్జిలింగ్ వెళ్తారంట, ఎలక్షన్ డ్యూటీ నుంచి వెళ్తున్నారు ఇంకా. సో నేను కూడా ఇంకా స్టార్ట్ అయిపోతున్నా. ఫుడ్ అంతా తినేసిన, ఎక్స్పోర్టింగ్ అయింది, వీడియో అప్లోడ్ అయింది. చలో
చీకటి అయింది, ఇంకా గోప్రో లోపల పెట్టేసి ఎక్కడ అనేది స్టే అనేది చూద్దాం. నెక్స్ట్ నిద్ర వచ్చే వరకు నడుపుతూనే ఉంటాం. 276 కిలోమీటర్స్ ఉంది మనకు జల్పాయిగురి. ఇంకా ఎంతవరకు వెళ్తే అంతవరకు కొట్టేద్దాం. దాదాపు ఒక 100 అయితే కొట్టాలి ఖచ్చితంగా. 100 అట్లా కొట్టేసి ఆపే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ 11:30 అవుతుంది. దౌలత్పూర్ దగ్గర పెట్రోల్ బంక్లో క్యాంప్ టెంట్ వేసుకున్నా. బ్యాక్ సైడ్ ఉంది అండ్ బండి కూడా పక్కన పెట్టేసిన బుజ్జమ్మని. ఈరోజు 350 నుంచి 360 కిలోమీటర్స్ వరకు వచ్చిన. 3 అవర్స్ నుంచి 4 అవర్స్ వరకు ఎడిటింగ్కి పోయింది. అట్లా మనం కొంచెం ఇంకా ముందుకు వెళ్ళలేకపోయినాం. రేపు ఖచ్చితంగా మేఘాలయలోకి ఎంటర్ అయిపోతా. అండ్ ఇది నా డే 16లోని వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోలు చూస్తున్న వారందరూ నాకు సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇలానే అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇంకా కలుద్దాం రేపు మార్నింగ్. ఇంకా జై హింద్, జై భారత్. ఇక్కడ బైక్ పెట్టేసిన, బుజ్జమ్మని ఇక్కడ పెట్టేసిన, టెంట్ ఇక్కడ వేసుకున్నా. ఇది పెట్రోల్ బంక్. ఇంకా పడుకుందాం ఇంకా.